ఓం నమ శివాయ. దివ్యా శర్మ కిచెన్స్ నిందండి. బాగున్నారా అందరూ? నేను మీ దివ్యా శర్మ మాట్లాడుతున్నాను. ఈరోజు సొరకాయ అంటే ఆనపకాయ కూర అందరూ పాలు పోసి వండుతారు, నేను కొబ్బరి పాలతో వండుతున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆనపకాయని అందులోకి మిక్సీ పట్టుకోవాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కొంచెమంత ధనియాలండి, కొంచెమంత ఇప్పుడు జీలకర్ర అండి, కర్ర, ఇందాక చెప్పాను కదండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు 3 కలిపి మెత్తని పేస్ట్లే చేయాలండి. తర్వాత అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి. ఈ కొబ్బరిని ఇలా తరుక్కొని శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటితో కొబ్బరి పాలు తీయాలండి. ఎలా తీయాలో నేను చూపిస్తాను మీకు. అలాగే ఇందులోకి ఉల్లిపాయలు కూడా కావాలండి కూరలోకి. ఇలా మిక్సీ పట్టేసిన కొబ్బరిని జాలీలో వేసుకుని గట్టిగా పిండేసుకోవాలండి. చికెన్ కొబ్బరి పాలు వస్తాయండి, 2-3 సార్లు చేయకూడదు. ఈ కూరకి చికెన్ కొబ్బరి పాలే కావాలన్నమాట. అందుకని ఒక్కసారి పెడితే సరిపోతుంది. చికెన్ కొబ్బరి పాలు అయితేనే ఈ కూరకి మంచి రుచి వస్తుంది. ఇదిగోనండి, రెడీ అయిపోయిన చికెన్ కొబ్బరి పాలు. ఇప్పుడు కూర స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు కొద్దిగా అంత నూనె వేసుకోవాలి. ముందు నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. కొద్దిగా అంత శనగపప్పు, కొంచెం అంత మినపప్పు, కొద్దిగా అంత జీలకర్ర, కొద్దిగా అంత ఆవాలు వేసి వీటిని వేయించుకోవాలండి. దోరగా వేయించాలండి. ఇప్పుడు పోపు దోరగా వేగిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం అంత కరివేపాకు, ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదండి, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, వెల్లుల్లి ఆ పేస్ట్ని వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. ఎంతసేపు అవసరం లేదండి, 1-2 సెకండ్ చాలు. తర్వాత ఇందులో మనం ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకుని తొందరగా ఉల్లిపాయ మగ్గాలంటే కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు తొందరగా దోరగా ఉల్లిపాయలు వేగిపోతాయండి. కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడా మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ మగ్గడానికి మాత్రమే కొద్దిగా అంత వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ దోరగా వేగేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిందేమో చూద్దామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు వేయాలండి. ఇందులోనే చిటికెడు పసుపు వేయాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. ఇందాక ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇంకొంచెం రుచికి సరిపడి ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఈ వేయించేసుకున్న దాంట్లోనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు పోసేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలు కదా, మామూలు పాలు కన్నా కొబ్బరి పాలతో చేసింది ఇంకా రుచిగా ఉంటుంది. దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి కూరని చూసుకుందామండి. కూర అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. అదిగోండి, దగ్గర పడిపోయింది కూర, అయిపోయింది. గుమగుమలాడే కొబ్బరి పాలతో ఆనపకాయ కూర అండి. చాలా రుచిగా, కమ్మగా, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే కర్రీ అండి. ఇలా చేసి పెట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కొబ్బరి పాలతో కూర చాలా బాగుంటుందండి. మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని పెట్టండి. ఈ వంటకం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానండి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి టర్న్ చేసేసుకోవాలండి. అయిపోయింది. అంతేనండి, గుమగుమలాడే ఆనపకాయ కొబ్బరిపాయల కూర అండి. చూసారు కదా ఎంత బాగుందో.
తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు దీన్ని. రోటీ, చపాతీ, రైస్ లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. ఓం నమః శివాయ. ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. నేను మీ దివ్య శర్మ.